హలో వీవర్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజు మేము షిన్ షూయ్ హుయ్ హాట్ స్ప్రింగ్ బాత్ కి వచ్చేస్తున్నాము. ఇది ఒక బాతింగ్ ఏరియాతో పాటు చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. ఇంకా లేజర్ ఏరియాస్ కూడా ఉన్నవి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్. టోటల్ ఇది 3 ఫ్లోర్స్ అనేది ఉన్నది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఉన్నది. ఇనిషియల్లీ మాకు ఒక రిస్ట్ బ్యాండ్ అనేది ఇచ్చారు. ఈ 6507 ఈ నంబర్ లోన మనం వేసుకున్న క్లాత్స్ ఇవన్నీ అందులోనే పెట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఇచ్చిన క్లాత్స్ అనేవి మనం వేసుకోవాలి. అక్కడ ఎలా అనుకోరంటే లోపల టెంపరేచర్ అనేది మనకి చాలా హైగా ఉంటది. ఇక్కడ అవుట్ సైడ్ స్నో పడుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్తే మనకి టెంపరేచర్ అనేది వీళ్ళు నార్మల్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తారు. సెకండ్ ఫ్లోర్ లోన ఇలాగ చాలా పెద్ద బెడ్స్ వేసున్నారు. ఇంకా బెడ్స్ కి కింద సోఫాస్ అనేవి వేసున్నారు. ఇక్కడ మనం లేజర్ అవ్వచ్చు. దానికి ఆపోజిట్ లోన స్క్రీన్ అనేది ఉంటది. ఆ స్క్రీన్ లోన గేమ్ అనేది ఆడొచ్చు. పిల్లల కోసం అనుకుని ఒక ప్లే ఏరియా అనేది ఉన్నది. ఇది కూడా చాలా పెద్ద ప్లే ఏరియా. కింద చూసారు కదా, అది వాటర్ ప్లే. వాటర్ లోన పిల్లలు ఆడుకుంటారు. ఇది అవుతుంది నార్మల్ గా ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. ఈ ఏరియా అనేది నాకు బాగా నచ్చింది. అంటే సోఫాస్, బెడ్స్, ఇంకా ఇవి ఏంటంటే ఇక్కడ కూర్చొని మనము స్క్రీన్ పైన ఉన్న గేమ్స్ అవన్నీ ఆడొచ్చు. కింద ఏంటంటే బాతింగ్ ఏరియా ఉన్నది అని చెప్పాను చూసారా, అక్కడ బాబుకి అయితే అలౌ చేయలేదు. అక్కడ ఓన్లీ గర్ల్స్ కి అలౌ చేస్తారు. ఇది ఒక సైడ్ డైనింగ్ ఏరియా, దీనికి ఆపోజిట్ సైడ్ లోన ఇలాగ లేజర్ ఏరియా. ఒక్కొక్క పోర్షన్ ని ఇట్లా స్క్రీన్ తోని కవర్ చేసి పెట్టున్నారు. చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఇవి అవి మసాజ్ చైర్స్. ఈ ఏరియా ఎలాగ అనుకోనంటే మనం అక్కడ కూర్చొని తినొచ్చు. లేదు అనుకునంటే మనం పడుకోవాలి అనుకుని కూడా అంటే పడుకోవచ్చు. ఇది ఇంకొక సైడ్ ఫుడ్ ఏరియా, అంటే డైనింగ్ ఏరియా. ఇంకా దీనికి సైడ్ లోన ఇవన్నీ చిన్న చిన్న హౌసెస్ లాగా ఉన్నవి. అందులోపుకి వెళ్ళొచ్చు. అక్కడైతే 59 యువన్ అనేది రాసున్నది. మేబీ అంటే లోపలికి వెళ్ళడానికి 59 యువన్ అనేది అనుకుంటాను. మంచిగా అంటే లేజర్ అవ్వచ్చు. సైజ్ పిల్లోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అవి టచ్ చేసి చూసాను. ఏంటంటే చాలా స్మూత్ గా ఉన్నవి. దానిపైన తల పెట్టుకొని మనము పడుకోవచ్చు. పిల్లల్ని ఆ ప్లే ఏరియాలోనే వదిలేసి పేరెంట్స్ అయితే ఇక్కడ ఉంటారు. నేనైతే ఆ రోజు మా బాబుకి నేను అక్కడ వదలలేదు. నేను ఆడు వెనకాలే ఉన్నాను. వాడు ఏంటంటే ఇనిషియల్లీ మంచిగానే పిల్లలతో ఆడుకుంటాడు. తర్వాత మళ్ళీ ఏదైనా గొడవ చేస్తే మళ్ళీ చైనా వాళ్ళతో ఎందుకు గొడవ అనుకొని నెక్స్ట్ మా బాబు అంటే కాసేపు వాడుకొని ఈ ఏరియాకి వచ్చేసాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే అలౌ చేయలేదు అన్నారు. అంటే ఇది ఓన్లీ అక్కడ QR కోడ్ అనేది ఉంటది. అది స్కాన్ చేసి మనం గేమ్స్ అనేవి వాడుకోవాలి. నేను మా బాబుతో పాటు అందులోనూ జారడానికి వెళ్ళిపోయాను. దొరికిన టైం అయితే వాడితోనే ఫుల్ గా స్పెండ్ చేస్తాను. చాలా మంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చి నేను చూస్తుంటాను. వాళ్ళు ఏంటంటే పిల్లలకి వదిలేసి వాళ్ళకి మొబైల్ కి అద్దుకొని పోతారు. కానీ నేనైతే చాలా తక్కువ సేపు మొబైల్ చూస్తాను. ఇంకా మిగతా సేపు వాడుతూనే ఉంటాను. ఇది సెకండ్ ఫ్లోర్ లోనూ ఫుడ్ ఇలాగా అమ్ముతున్నారు. ఆ రోజు అయితే బర్గర్ అడిగాను. అక్కడ చికెన్ ఐటమ్ అయితే ఏమీ లేదు. ఇక్కడ నుంచి నడుచుకుని ముందుకు వెళ్తే మనకి థర్డ్ ఫ్లోర్ అనేది ఉంటది. థర్డ్ ఫ్లోర్ ఏంటంటే ఒకవైపు అంటే లేజర్ ఏరియా, ఇంకొక వైపు మనకి బుక్ బార్ అనుకుని ఇక్కడ కింగ్ సైజ్ బెడ్స్ అనేవి వేసున్నారు. అంటే 2-3 బెడ్స్ అనేవి ఇలా కలిపేసి వేసున్నారు. ఇంకా దాంతో పాటు వెరైటీ టైప్స్ ఆఫ్ సోఫాస్ అయితే ఇక్కడ వేసున్నారు. నేను యువన్ కి ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా బాగుంది. అదే సాటర్డే సండే వస్తే మనకి 20 యువన్ ఎక్స్ట్రా అనేది పిల్లలకి పడుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.